హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగ పరిమాణం చిన్నగా ఉందని, దీనివల్ల పెళ్లి చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందని, ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఇబ్బంది పడుతుందనేసి, లేదా బయట పరిస్థితితో కలిసినప్పుడు ఇది చిన్నగా ఉంది, ఇలా ఉంటే కష్టం అని వాళ్ళు ఏదైనా అనడం, దీనివల్ల వాళ్ళు మనస్పర్ధకు గురవ్వడము, తద్వారా మ్యారేజ్కి భార్యకు ఇలా లైఫ్కి చాలా వరకు కూడా డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అయితే చాలా మందిని అడుగుతున్నారు అంగ పరిమాణం ఎంత ఉండాలి, ఒకవేళ అంగ పరిమాణం చిన్నగా ఉంటే ఏంటి పరిస్థితి. సో నన్ను అడిగితే మాత్రం అంగ పరిమాణం పెద్దగా ఉన్న వాళ్ళకన్నా అంగ పరిమాణం చిన్నగా ఉన్న వాళ్ళే ప్రతిలో చాలా యాక్టివ్గా చేయగలుగుతూ ఉంటారు. ఎస్, నేను చెప్పిన కూడా 100% కరెక్టే అండి. ఎందుకంటే నేను చాలా మంది పేషెంట్స్ అని చాలా మంది కూడా అబ్జర్వ్ చేశాను. సో ఈ విషయంలో నాకు దీని గురించి ఒక మంచి క్లారిటీ అయితే ఉంది. ఎందుకు అని అంటే అది కూడా మీకు చెప్తాను, కరెక్టా కాదా అని మీరు కామెంట్ ద్వారా కూడా మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే అభిప్రాయం అనేది ఎంతో మంది చూస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళు కూడా దాని మీద ఒక అవగాహన రావడం అనేది, పాజిటివ్ ఫీలింగ్ రావడం అనేది జరుగుతుంది. సో అంగ పరిమాణము చిన్నగా ఉండడం వల్ల రతిలో ఎక్కువ ఫాస్ట్గా చేయగలుగుతుంటారు, ఎక్కువసేపు చేయగలుగుతుంటారు, యాక్టివ్గా చేయగలుగుతూ ఉంటారు. అయితే అంగ పరిమాణం ఫర్ ఎగ్జాంపుల్ పొడుగ్గా ఉంది అనుకుందాం. సో అంత పొడుగ్గా ఉన్న దాంట్లో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ వాళ్ళు యుక్త వయసులో అయితే కనుక ఆ సమస్యలు తెలియకపోయినా కొంత వయసు దాటిన తర్వాత, అంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత అంత పొడుగు అంగానికి రక్త ప్రసరణ జరగాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు అంగ పరిమాణం అంత పెద్దగా ఉన్నా కూడా అది ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళకు ఉండిపోవడం అవుతుంది. అదే అంగ పరిమాణం చిన్నగా ఉంటే కనుక మీరు 50-60 ఇయర్స్ వరకు అంగం చిన్నగా ఉంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఈజీగా, చాలా తన దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈజీగా పెరగడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంత చిన్నగా ఉంది అనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పెద్ద టైం పట్టదు, కాబట్టి ఎక్కువ ఎనర్జీ అనేది మనకు అవసరం ఉండదు. అదే అంగ పరిమాణం ఇంత పొడుగు ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇంత పొడుగు బ్లడ్ సర్క్యులేషన్ కావాలి అంటే చాలా ఎనర్జీ అవసరం, మనకు చాలా హార్మోన్ పవర్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు కొంత ఏజ్ వరకు మాత్రమే చేయగలుగుతారు, అంటే పర్ఫెక్ట్గా అలా చేయగలుగుతారు. అదే కొంత ఏజ్ తర్వాత దానికి అంత పవర్ నిలబెట్టాలి, అంగాన్ని అంత సేపు నిలబెట్టి ఉంచాలంటే చాలా స్టామినా అవసరం ఉంటుంది. చాలా మంది కూడా చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే బ్లూ ఫిల్మ్స్ అవి ఇవి చూసి అంత పొడుగు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళు యుక్త వయసులో ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు, తర్వాత కొంత వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు చేయలేరు. కానీ యువత కాకుండా మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఎక్కువ మందికి 40, 50, 60 సంవత్సరాలు అయినా కూడా రెగ్యులర్ పార్టిసిపేషన్ ఉండే వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. సో ఇలాంటి సైజ్ ఉన్న వాళ్ళకు ఆ ప్రాబ్లం అనేది దాదాపు కొన్ని సంవత్సరాలు, సుమారుగా 52 సంవత్సరాల వరకు ఆ సమస్య వచ్చే అవకాశాలే లేవు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, అంగం పొడుగున్న వాళ్ళకన్నా అంగం చిన్నగా ఉన్న వాళ్ళే ఎక్కువ ఎరెక్షన్స్ తోటి ఉంటారు. అండ్ 1-2 సార్లు వాళ్ళు చేసేసరికి కొన్నిసార్లు ప్రీమేచర్ ఎజాకులేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ అంగం చిన్నగా ఉన్న వాళ్ళు ఎక్కువ స్ట్రోక్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో స్త్రీలు కోరుకున్నది కూడా ఎక్కువ పొడుగు కన్నా ఎక్కువ స్ట్రోక్సే కోరుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో పొడుగులా ఉన్నప్పుడు స్త్రీల యొక్క ఈ యోని కూడా ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో వదిలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా, కొంతమంది సన్నటి స్త్రీలు ఉంటారు. ఇలాంటి సన్నగా ఉన్న స్త్రీలలో ఏమవుతుందంటే యోని చిన్నగా ఉండడం వల్ల నొప్పిగా ఉండడం, బాధ ఉండడం, బ్లీడింగ్ అవ్వడం, అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు భయంగా ఉండి అసలు రతి అంటే ఇష్టపడినటువంటి పరిస్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. సో అంటే కొంతమందికి పెద్దగా ఉన్నా కూడా భార్య సన్నగా ఉండి ఆ శరీర అవయవం సక్రమంగా లేనట్లయితే కనుక వారు కూడా నొప్పి భయం వల్ల ఇలాంటి రతిలో కలవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. చాలా తక్కువ మంది స్త్రీలు, అది ఎక్కువగా కోరికలు ఉండి ఎక్కువ మంది మగవాళ్ళతో కలవడానికి ఇష్టపడే కోరికలు అట్లాంటివి ఉన్న స్త్రీలు ఇలా పెద్దగా ఎక్కువగా ఉండాలి అని కోరుకుంటారు. లేదా ప్రాస్టిట్యూట్స్, బయట ఉన్న వాళ్ళు వేశ్యలు, లేదా ఇంకా కొన్ని ఇలాంటి సీక్రెట్ గా జరుపుకునే స్త్రీలు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు మాత్రమే ఇలా కోరుకుంటారు. కానీ మ్యారేజ్ అయిన స్త్రీలు, అదే మన పద్ధతులు తెలిసిన స్త్రీలు, అదే మన ఇళ్లలో ఉన్నటువంటి మన రిలేటివ్స్ పిల్లలు స్త్రీలు అయితే కనుక ఎప్పుడు కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ 100లో 95% ఎవ్వరికి ఉండవండి. కొంతమందికి ఏదైనా ఉంటే ఉండవచ్చు, కానీ చాలా మంది భయపడుతున్నారు. ఇంత అంగం చిన్నగా ఉంది, బయట వెళ్తే ఇలా ఇబ్బందిగా ఉంది, బయటకు వెళ్తే వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇంకో కొంతమంది చేస్తారు, సార్ మేము టాయిలెట్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ చూస్తే అంత పొడుగు అంత పెద్దగా ఉంది, నాదేమో చిన్నగా ఉంది, వాళ్ళ ముందర టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా నాకు ఇన్సల్ట్గా ఉంది, నేను వాళ్ళతో కలవడం. అసలు వాళ్ళు ఎన్ని రోజులు పర్ఫెక్ట్గా చేయగలుగుతారో నీకు తెలుసా? వాళ్ళకన్నా ఎక్కువ రోజులు మీరు చేయగలుగుతారేమో తెలుసా? సో ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం కంపేర్ చేసుకోవద్దు. ఎవరి స్టామినా వాళ్ళకు ఉంటుంది, ఎవరి పవర్ అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పొడుగుండోళ్ళు గొప్పోళ్ళు, గ్రేట్, వాళ్ళు ఎక్కువ చేస్తారు, చిన్నగా ఉన్నాళ్ళు చిన్న వాళ్ళు పెద్దగా ఏం చేయలేరు అని అనుకోవడం పెద్ద అపోహ, పెద్ద పిచ్చోళ్ళు వాళ్ళైతే. సో నేను చెప్పిన దాని ప్రకారం, నాకున్న అనుభవం ప్రకారం, నేను చాలా మంది అబ్జర్వ్ చేసిన ప్రకారం అంగ పరిమాణం చిన్నగా ఉన్నా కూడా అంగంలో ఎరెక్షన్స్ కనుక కరెక్ట్ గా ఉంటే వాళ్ళు 100-200% 60 years 70 years వరకు
అఫ్ కోర్స్ అప్రాక్సిమేట్ చెప్తాను 50 to 60 years మాత్రం ఎలాంటి డోకా లేకుండా ఎలాంటి స్త్రీనైనా సరే సాటిస్ఫైడ్ చేయగలుగుతారు. అవుట్ ఆఫ్ అంటే నేను చెప్పాను కదా, బయట స్త్రీల గురించి నేను చెప్పడం లేదు, అంటే ప్రొఫెషన్ అదే పెట్టుకున్న స్త్రీల గురించి నేను చెప్పడం లేదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. కానీ ఇంట్లో భార్యను సుఖపెట్టడానికి అది సరిపోతుంది. అయినా కూడా కొంతమందికి చాలా చిన్నగా ఉంది సార్, అయినా ఇంకా కొంచెం పెంచుకునే అవకాశం ఉంది అని అనుకుంటే పెంచుకునే అవకాశం 100% ఉందండి. సో దీని గురించి మనం ఇంత కూడా చెప్పడం జరిగింది. అంగ పరిమాణం పెంచడానికి మనం ఉపయోగించేటువంటి ఆయిల్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఆయిల్. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తుంది. ఖచ్చితంగా 1 నుంచి 2 అంగుళాల వరకు కూడా ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. మరీ చిన్నగా ఉంది, మరీ ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. కంటిన్యూగా 4 months కోర్సు లాగా వాడుకోవాలి. దీంతో పాటు నరాల బలహీనతను తగ్గించడానికి మనం గోల్డెన్ నైట్ క్యాప్సూల్స్ అని శిలాజిత్ మాత్రల్ని అందించడం అనేది జరుగుతుంది. 60 మాత్రలు ఉంటాయి. ఈ రెండింటికి కలిపి కేవలం 2,000 రూపాయలు మాత్రమే. మనం ప్రతి వీడియోలో అమౌంట్ తో సహా చెప్తాం. ఎందుకంటే చాలా మంది డిస్టర్బ్ అవుతూ ఉంటారు, అమౌంట్ ఎక్కువనా తక్కువ మళ్ళీ ఫోన్లు చేస్తుంటారు. నాకు 100-200 ఫోన్లు వచ్చేదానికన్నా నేను ఒక విషయం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకోండి, ఆ 100-200 ఫోన్స్ కూడా రావు, వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఒకవేళ తెప్పించుకొని వాడాలి అనుకుంటే ఈ కోర్సుని కంటిన్యూగా 4 months వాడుకోవాలి అండి. ఒకవేళ మీరు 4 months కి ఒకేసారి ఆర్డర్ పెట్టుకుంటే కనుక కేవలం 6,000 రూపీస్కే 4 ఆయిల్ బాటిల్స్, 4 శిలాజిత్ టాబ్లెట్ బాటిల్స్ మేము అందిస్తాము. మీరు దీన్ని ఇంటి వద్ద కూర్చొని డైలీ 1 or 2 times కంటిన్యూగా మసాజ్ చేయాలి. ఆ డైరెక్షన్స్ ఎలా చేయాలి ఏంటి అని కూడా అన్ని నేను చెప్తాను. దీని ద్వారా మీరు కంటిన్యూగా ఇంట్లోనే మసాజ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. లేని దాని గురించి ఆశపడి ఆందోళన పడి అనవసరంగా లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు. హ్యాపీగా ఈ విషయంతో బాధపడే వాళ్ళు మాత్రం హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి, ఎలాంటి సమస్యలు రావు. అందరూ స్త్రీలు అలాగే ఉండరు. కాబట్టి హ్యాపీగా చేసుకోండి. ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు దీన్ని వాడుకొని చూడండి. మీ ఇష్టం, లేదు అవసరం లేదు నాకు ఇది సరిపోతుంది అని అనుకుంటే వాడుకోకుండా పర్వాలేదు. బట్ ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అని అనుకుంటే వాడుకోవచ్చు, ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. మీకు కావాలి అని అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్స్ పొందవచ్చు. ఒకవేళ మీరు రాలే పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వెజ్ ఛానల్ అందిస్తుంది. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరైనా అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.